యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై దేశద్రోహం కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు ఏఐవైఎఫ్ నేతలు. కూటమి పాలనలో ప్రశ్నిస్తే దేశద్రోహం కేసులు పెడతారా అని మండిపడ్డారు. నిజాలు నిలదీసిన రావణ్ బదులు రచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ కులాలు మతాల మధ్య చిచ్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ పై దేశద్రోహం పెట్టాలని డిమాండ్ చేశారు. రావణ్ పై పెట్టిన దేశద్రోహం కేసు ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు ఏఐవైఎఫ్ నేతలు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ప్రశ్నించిన జర్నలిస్టుపై రాజద్రోహం కేసు పెట్టడాన్ని ఏఐవైఎఫ్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఆ సంస్థకు చెందిన నేతలు. సార్ చెప్పండి, ఇప్పుడు ఎవరైతే రావణ్ అనే వ్యక్తి ప్రభుత్వం చేసిన తప్పులు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన మాటలను ప్రస్తావిస్తే ఆయన మీద రాజద్రోహం కేసు పెట్టారు. అలాగే మరో జర్నలిస్టు మీద కూడా తప్పుడు కేసులు బనాయించారు. వీటిని ఏ విధంగా చూస్తారు మీరు? కేవలం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ తప్పుడు కేసులు బనాయించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించినందుకు జవాబు చెప్పవలసింది పోగా అటు రాష్ట్ర ప్రజలకి ప్రశ్నించేవారు ఎవరైతే ఉన్నారో వారికి జవాబు చెప్పవలసింది పోయి చేత కాక ఏ విధమైన వీళ్ళు గొంతు నొక్కాలి, ధర్నా చేసేవారిపై రౌడీ షీటర్లు ఓపెన్ చేస్తారు, ప్రశ్నించే వారిపై ఉపా చట్టం లాంటి దేశద్రోహం అటువంటి చట్టాలని ప్రయోగించి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓ పక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్లని 22 మంది పెట్టారు. 22 మంది పెట్టారంటే ఇది ప్రజాధనం కదా, ఇది రాష్ట్ర ప్రజల ప్రజాధనం కదా, దండి దుర్వినియోగం చేస్తున్నారు. అసలు కేసులు పెట్టాల్సింది మీ పైన. ఏదైతే గత జగన్ గారి ప్రభుత్వంలోని 40,000 పైగా ఆడవాళ్ళు మానవ ఆక్రమణ జరుగుతుందని ఆరోపించింది మీరు కాదా? మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరు ఎంతమందిని తీసుకొచ్చారని మేము ఏవైపుగా సూటుగా అడుగుతున్నాం. జర్నలిస్ట్ రావణ్ గారు ఒక సభలో వ్యంగ్యంగా మీరు మాట్లాడిందే గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గారిని విమర్శించిన పద్ధతిలోనే ఆయన మీ పద్ధతుల్లోనే మాట్లాడారు. మీరు దానికి జవాబు చెప్పకపోగా మిమ్మల్ని విమర్శించినందుకు, ప్రభుత్వాన్ని విమర్శించినందుకు ఈ విధంగా అరెస్టులు చేసి ఒక పెద్ద వ్యవస్థనే రాష్ట్రంలో అసలు ఏ సమస్య లేనట్టుగా ఈ విధమైనట్టుగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. తక్షణమే ఉపా చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున తరపున ప్రజా సంఘాలని, ప్రజాస్వామ్యవాదులని అందరినీ కలుపుకొని, మేధావులను కలుపుకొని వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. వాడు చెప్పిన దేశద్రోహం కోసం అసలు పవన్ కళ్యాణ్ గారి మీద, రెండోది బాలమోహన్ దాస్ అనే ఒక వ్యక్తి, హిందూ ఆయన స్వామీజీ పేరు, ఆయన క్రిస్టియన్ ముస్లిం అని బహిరంగంగా తిడతా ఉంటాడు ఆయన ముందు. అటువంటి వాడిపై సుమోటుగా కేసు తీసుకొని వీళ్ళు పెట్టాలి. రెండోది ప్రశ్న రావణ్ గారు, మేమైతే అన్ని వీడియోలు ఆయన ఫాలో అప్ చూసాం. ఏ రోజు కులాన్ని మతాన్ని ఆయన పూర్తిగా ఆపాదించలేదు. మీరు కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, ఇది మంచి పద్ధతి కాదని చెప్పి మీరు చెప్పే ప్రశ్న పరంగా మీ భాషలోనే తిరిగి ఆయన జవాబు ఇచ్చారు. ఈరోజు ఆ వీడియోని మార్ఫింగ్ చేసి ముక్కలుగా కట్ చేసి దాన్ని కోర్టులో పోలీసులు చూపించి ఈరోజు ఆయనపై దేశద్రోహం కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నాను, పవన్ కళ్యాణ్ ఈరోజు వీడియోలోనే మంచి యూట్యూబ్లో కొడితే ఒక మీ పార్టీ మీటింగుల్లోని మతాల మధ్య గొడవలు పెట్టింది హిందూ నాయకులు పెడతారని చెప్పింది మీరు కాదా? ముస్లింలు తిట్టారు, క్రిస్టియన్లు తిట్టారు, మీరు అందరినీ తిట్టారు. మీరు తిట్టలేని వారు ఎవరు? కులం కోసం కాదన్నారు, కులాలను కూడా తిట్టను మీ వీడియోలు ఉన్నాయి. అసలు కేసు మీ మీద పెట్టాలి. ఈరోజు కేవలం ఈరోజు ఈ ఘటన జరగడం కారణం మూలం పవన్ కళ్యాణ్ గారే. ఆయన ప్రశ్నించడం పెడతానన్న పార్టీ ఈరోజు ప్రశ్న పోయింది. ఖచ్చితంగా చరిత్ర మిమ్మల్ని, కానీ ప్రస్తుత కాలం మిమ్మల్ని క్షమించదు. ఏదైతే తప్పిదం మీరు చేస్తారో తప్పిదం మీకు ఖచ్చితంగా చుట్టుకొస్తుంది. తక్షణం మీరు పెట్టిన ఉపా చట్టం కేసు వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాను వేలాది కోట్లాది యువతే మీరు చేస్తున్న అవినీతికి, మీరు చేస్తున్న ఇటువంటి బెదిరింపు విధానాలని తిరగబడతారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రశ్నించిన రావణ్ మీద పెట్టిన దేశద్రోహ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే యువతతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్తున్నారు. అసలు రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టడం కాదని ఎన్నికలకు ముందు కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ మీదే దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.